లిక్కర్ స్కామ్ కేసు నిందితుల రిమాండ్ ఈ నెల 18 వరకు పొడిగించారు. అటు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ఈ నెల 16న వాదనలు జరగనున్నాయి. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టు వద్ద హంగామా చేశారు. ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ల చర్చ సాగుతోంది. ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. వారిలో చాణక్యకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. అరెస్ట్ చేసి 90 రోజులు దాటిన నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలంటూ వేసిన పిటిషన్లపై విచారణ చేసి ఇటీవల ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడంతో వారు విడుదలయ్యారు. అయితే ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు రద్దు చేయాలంటూ సిట్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై న్యాయస్థానం స్టే విధించింది. ఈ కేసులో పూర్తి వివరాలు వినాల్సి ఉందంటూ ఈ నెల 17కు విచారణ వాయిదా వేసింది. ఇక నిందితుల రిమాండ్ ముగియడంతో జిల్లా జైళ్లలో ఉన్న 8 మంది నిందితులను సిట్ అధికారులు కోర్టుకు తీసుకువచ్చారు. వారిలో విజయవాడ జిల్లా జైలు నుంచి రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడును, గుంటూరు జైలు నుంచి నవీన్, బాలాజీ కుమార్ను, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టుకు తీసుకొచ్చారు. బెయిల్పై బయట ఉన్న పైలా దిలీప్, డిఫాల్ట్ బెయిల్పై బయట ఉన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప కూడా వాయిదాకు హాజరయ్యారు. వారందరి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణ జరిగింది. లిక్కర్ స్కామ్ కేసులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన A1 రాజ్ కసిరెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, A8 చాణక్యల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినాలని కోరారు. హైకోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణ పెండింగ్ లో ఉన్నందున ఈ నెల 18వ తేదీన విచారిస్తామని ఏసీబీ కోర్టు పేర్కొంది. నిందితులకు ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సమయంలో నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డి న్యాయపరమైన అంశాలు ఏమీ తనకు తెలియదని, 140 రోజులుగా జైల్లో ఉన్నానని చెప్పాడు. తల్లిదండ్రులను తాను చూసుకోవాలని, కాబట్టి బెయిల్ ఇవ్వాలని కోరాడు. హైకోర్టులో 15న విచారణ ఉందని, కాబట్టి 18న తాను విచారించి నిర్ణయం తీసుకుంటానని న్యాయాధికారి స్పష్టం చేశారు. అటు నిందితులను హైకోర్టు నుంచి బయటకు తీసుకువచ్చి జీపులు ఎక్కించే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున మీడియాకు 3 పేజీల లేఖను అతని అనుచరులు పంచిపెట్టారు. ఇక చెవిరెడ్డి కూడా ఎప్పటిలాగే తానేమీ తప్పు చేయలేదంటూ అరుస్తూ జీపు ఎక్కారు. తనను కేసులో ఇరికించిన వారిని వదిలేది లేదంటూ హడావిడి చేశారు. లిక్కర్తో సంబంధం లేకుండా మా బ్రతుకుతున్న మీద కొడుతున్నారు, కడుపుని కొడుతున్నారు. సంబంధం లేని లిక్కర్తో సంబంధం లేని బ్రతుకుతున్న మీద కొడుతున్నారు. ఇది మనసుకు బాధేస్తుంది సరే, కానీ దేవుడు ఉన్నాడు. అల్టిమేట్గా గాడ్ ఈజ్ గ్రేట్, అల్టిమేట్గా నేచర్ ఈజ్ సుప్రీం. నేను నమ్ముతా, నేను మనస్ఫూర్తిగా నమ్ముతా. నేను ఈరోజు ఏ తప్పు చేయకుండా ఈరోజు శిక్ష అనుభవిస్తున్నా. న్యాయం ఉంది. ఇక ఎంపీ మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరిగింది. ఈ నెల 16వ తేదీన బెయిల్ పిటిషన్ పై వాదనలు వింటామని చెబుతూ ఏసీబీ కోర్టు విచారణను వాయిదా వేసింది. ఇదే కేసులో పైలా దిలీప్ బెయిల్ పై ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. బయట ఉన్న పైలా దిలీప్ కేసును ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. బెయిల్ షరతులు ఉల్లంఘించేలా వ్యవహరించవద్దని దిలీప్ ను కోర్టు ఆదేశించింది.